హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక తండ్రి కొడుకుల స్టోరీ చెప్తాను. ఇది నిజంగా ట్రూ స్టోరీ. ఇది నిజమైన స్టోరీ. ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఆ కొడుకు వచ్చేసి చదువుకుంటాడు. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. ఆ తండ్రికి వచ్చేసి వాళ్ళ కొడుకు డాక్టర్ కావాలనేది కోరిక ఆ తండ్రికి. సో ఆ కొడుకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కాన్సన్ట్రేషన్తో చదువుతారు. 10thలో మంచి మార్క్స్ వస్తాయి. 1st క్లాస్ వస్తాడు. 1st క్లాస్లో పాస్ అవుతాడు. తర్వాత బైపీసీ కోసం అతను కాలేజ్లో జాయిన్ అవుతాడు. అదే ఇంగ్లీష్ మీడియం కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే 1st నుండి 10th వరకు తెలుగు మీడియంలోనే చదివి ఉంటాడు. ఇంటర్లో బైపీసీకి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం జాయిన్ కావాలి. అప్పుడు అతను చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినా సరే అతను జాయిన్ అవుతాడు. ఆ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 1 month తర్వాత ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్లో అతనికి 100కి 9 మార్క్స్ వస్తాయి. 9 మార్క్స్ వస్తే అతనికి చాలా బాధగా అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ లెక్చరర్స్ కూడా, నువ్వు బైపీసీ చదవడం చాలా కష్టం, ఎందుకంటే ఈ మార్కులతో నువ్వు డాక్టర్ కావాలంటే చాలా కష్టం, సో వదిలేసి అనేటట్లు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలా తక్కువ మార్కులు వస్తాయి. 100కు 9 మార్కులు వస్తాయి. తర్వాత అతనికి చాలా బాధగా అయ్యి చాలా ఏడుస్తూ అతను హాస్టల్లో ఉంటాడు. రూమ్కి వెళ్ళిపోయి చాలా బాధపడతాడు. నెక్స్ట్ ఎగ్జామ్కి నేను కంపల్సరీగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చాలా కష్టపడతాడు. అప్పుడు 24 గంటలు తినడం ఒకటే ఉంటుంది. వాళ్ళ రూమ్లో 2 ఉంటారు అబ్బాయిలు. ఆ అబ్బాయి ఒకవేళ పడుకుంటే ఇతను లైట్ ఆఫ్ చేసేయాలి. కాబట్టి ఇతను చాలాసార్లు వాష్రూమ్కి వెళ్ళి అక్కడ లైట్ ఆన్ చేసుకొని అక్కడే చదువుకొని 24 గంటలు, రాత్రిపూట 1 గంట 2 గంటలు పడుకొని మొత్తం చదువుతూనే ఉంటాడు. ఆ బాత్రూంలో చాలాసార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఈవెన్ లెక్చరర్స్ కూడా ఫుల్ షాక్ అవుతారు. అలా చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంటాడు. అలాగే బైపీసీ కంప్లీట్ చేసుకుంటాడు. బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ కోసం సీట్ కోసం ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చెప్తాడు, నాకు ఎంబీబీఎస్ సీట్ కోసం నేను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాను, మీరు డబ్బులు పే చేయాలి అని చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇతని మీద నమ్మకంతో సరే మేము పే చేస్తామని వాళ్ళు కష్టం చేసిన డబ్బులు అన్నీ ఈ అబ్బాయికి ఇచ్చేస్తారు. ఈ అబ్బాయి తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యి బాగా చదువుకుంటూ ఉంటే ఒకరోజు ఎగ్జామ్ వచ్చేసిద్ది. ఆ ఎగ్జామ్ రాస్తాడు. కానీ ఫస్ట్ అటెంప్ట్లో అతను ఫెయిల్ అవుతాడు. చాలా బాధపడి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడతా, అయినా కూడా ఈ అబ్బాయి ఉండి నేను సెకండ్ టైం కంపల్సరీగా వస్తుంది నాకు అనే దాంతో అతని మీద నమ్మకంతో వాళ్ళ పేరెంట్స్ కూడా డబ్బులు ఇస్తారు. సరే నీకు వస్తుంది, మేము కష్టపడి సంపాదించి డబ్బులు తెచ్చిస్తాం, చదువుకో, నువ్వు ఎలాగైనా డాక్టర్ కావాలి అని తండ్రి చెప్తాడు. సరే అని ఆ తండ్రి మాట విని అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అందులో చదవాలని. సో ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మళ్ళీ హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుతూ ఉంటే ఎగ్జామ్ డేట్ వచ్చేసిద్ది. ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని రోజులకి రిజల్ట్స్ వస్తాయి. పాస్ అయిన తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత న్యూస్లో ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసాము అని ఒక న్యూస్ వస్తుంది. అతను చాలా బాధపడి చాలా ఏడుస్తూ, ఎందుకంటే అతను చాలా 24 గంటలు చదివి ఉంటాడు. ఎప్పుడు ఏ పండగకి వెళ్ళకుండా, దీపావళి, దసరా అట్లా ఏ పండగ వచ్చినా కూడా ఇంటికి వెళ్ళకుండా 24 గంటలు చదువుతూ, అసలు పండగ వచ్చింది అనే అది కూడా తెలియదు అతనికి. కొన్నిసార్లు తినక వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి అడిగితే కూడా ఏదో ఒకటి తినకపోయినా కూడా తిన్నాను, ఇది తిన్నాను, అది తిన్నాను, అది ఏదో పేరు చెప్పి కవర్ చేస్తూ అతను బాధపడినా వాళ్ళ పేరెంట్స్ బాధపడకూడదు అని, అలా సంతోషంగా ఉండాలని ఏదో అలా చెప్తూ ఉంటాడు. అలా చదివినా కూడా సెకండ్ టైం క్వాలిఫై అవుతాడు. కానీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం వల్ల చాలా బాధపడతాడు. చాలా సాడ్గా ఉంటాడు. సరే అని మళ్ళీ 3rd attempt నేను రాస్తాను అని అంటే వాళ్ళ నాన్న నుండి వద్దు, ఇంకా నేను మన ఆస్తులు ఇండ్లు అమ్మి ప్రైవేట్ కాలేజ్లో సీట్ కొందాము,
అక్కడే చదువుకో అని చెప్తాడు. కానీ ఇతను వచ్చేసి అబ్బాయి వచ్చేసి లేదు, నేను గవర్నమెంట్ సీటే తెచ్చుకుంటాను, గవర్నమెంట్లోనే చదువుతాను, నేను కంపల్సరీగా తెచ్చుకుంటాను అని చెప్తాడు. సరే అని వాళ్ళ పేరెంట్స్ కూడా అతని మీద నమ్మకంతో మళ్ళీ మూడోసారి కూడా డబ్బులు పంపిస్తారు. అతను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతారు. అలాగే మళ్ళీ 24 గంటలు చదువుతూ పబ్బం అలాగే మళ్ళీ 4th అటెంప్ట్ కోసం హాస్టల్కి వెళ్ళి డబ్బులు పే చేసి అక్కడ చదువుకొని 24 గంటలు చదువుకొని చాలా కష్టపడి పండగలకి ఏ పండగ ఏది అనకుండా అని అసలు ఆ పండగ ఎప్పుడు వస్తుందని కూడా తెలియకుండా అలా చదివి 4th అటెంప్ట్ ఎగ్జామ్ వచ్చేసిద్ది. ఆ 4th అటెంప్ట్ ఎగ్జామ్ కూడా రాస్తాడు. రాసిన తర్వాత అతనికి ర్యాంక్ ఎంత వస్తుందంటే ఆల్ ఇండియాలో 569 ర్యాంక్ వస్తుంది. అతను చాలా ఆనందపడి అసలు ఆ కళ్ళల్లో ఎందుకంటే 4th అటెంప్ట్ అంటే 4 years అతను వెయిట్ చేసి ఆ గవర్నమెంట్ సీట్ కోసం MBBS అతను కంప్లీట్ చేయలేదు. అతను ఎలాగైనా డాక్టర్ కావాలనే అతని మీద అతను పెట్టుకున్న నమ్మకం, వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకం ఆ రోజు వచ్చిందని చాలా ఆనందంగా అప్పుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి వాళ్ళ పేరెంట్స్కి, ఇతనికి. తర్వాత అతను డాక్టర్ అయి MBBS సీట్ వచ్చిన తర్వాత అతను మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. జాబ్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ బాగా చదువుకొని డాక్టర్ అవుతాడు. ఆ డాక్టరే డాక్టర్ హేమేంద్ర పటిదార్. ఇది ఒక డాక్టర్ స్టోరీ. ఇలా మన మీద నమ్మకం పెట్టుకొని చదివితే ఎప్పుడైనా ఏ పని అయినా సక్సెస్ అవుతాం. ఫస్ట్ మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పే విషయాలు కానీ అలా కానీ ఏది వినకుండా ఫస్ట్ మన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మన మీద నమ్మకం ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని నమ్ముతారు. కాబట్టి ఎప్పుడు ఏ దానికి వెనకాడకుండా మన నమ్మకమే మన సక్సెస్ చేస్తుంది. అలాగే మన జీవితం కూడా మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. నమ్మకమే జీవితం.